హాయ్ నమస్తే వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్ పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దానిలో భాగంగా సెకండ్ క్లాస్ చేసుకుందాం. ఈ క్లాసులో ఎస్ఎస్సికి సంబంధించి లేటెస్ట్ జరిగినటువంటి క్వశ్చన్స్ మనం తీసుకుందాం. అయితే ఈ వీడియో అనేది మనకి ఎస్ఎస్సి అని కాకుండా అర్థమెటిక్కి సంబంధించి స్టేట్ ఎగ్జామ్స్ అయినా సెంట్రల్ ఎగ్జామ్స్ అయినా సరే, అంటే ఆర్ఆర్బీ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, స్టేట్ ఎగ్జామ్స్ అయితే కనుక ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ప్రతి ఒక్కరికి మీకు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అయితే కాన్సెప్ట్ కనుక బలంగా మన దగ్గర ఉంటే ఎలాంటి ప్రశ్ననైనా బిలో 30 సెకండ్స్ లోపు ఈజీగా చేయొచ్చు. ఓకే, కొన్ని క్వశ్చన్స్ అయితే కనుక త్రూ ఆప్షన్ ద్వారా 5 to 10 సెకండ్స్లోనే మాట్లాడవచ్చు ప్రశ్న చదివిన తర్వాత. ఓకే, కాబట్టి జాగ్రత్తగా వినండి, నోట్స్ మెయింటైన్ చేయండి, నోట్స్ ఒకటి రాసుకోండి. ఈ సిరీస్ ఖచ్చితంగా మీ ప్రిపరేషన్కి ఒక బూస్ట్లా పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఓకే, కాబట్టి కాన్సెప్ట్ క్లారిటీ ఎప్పుడైతే నీ దగ్గర ఉంటుందో ఎలాంటి ఎగ్జామ్ అయినా సరే ఈజీగా మనం క్రాక్ చేయడానికి అవకాశం వస్తుంది. అందుకని కాన్సెప్చువల్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రశ్నలు గమనించండి ఒకసారి. ద ఎల్సిఎం ఆఫ్ 18, 72, 184, 144 ఈజ్ ఎస్ఎస్సి జీడీ 2025కి సంబంధించిన ప్రశ్న, అంటే లేటెస్ట్ ఇది. కాబట్టి క్లియర్గా గమనించి ఒకసారి కసాగు ఎల్సిఎంకి సంబంధించిన ప్రశ్న. ఎప్పుడైతే మనకి కసాగుకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాడో, కసాగుకి సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు కసాగు కనిష్ట సామాన్య గుణిజము మల్టిపుల్ అని అర్థం. అంటే ఇక్కడ ఏ నెంబర్స్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్స్ తాలూకు మల్టిపుల్ అది. ఇక్కడ మనకి ఏ నెంబర్స్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్స్ తాలూకు మల్టిపుల్ నెంబర్ అని చెప్తున్నాడు. అందుకని కసాగు కట్టాల్సిన అవసరం లేకుండా ఏదో ఒక నెంబర్ని టార్గెట్ చేసుకోండి. ఇక్కడ నేను 18 అనే నెంబర్ని టార్గెట్ చేసుకుంటే 18లో మనకి 9 టేబుల్ పోతుంది. 18లో మనకి 9 టేబుల్ పోతుంది. లేదా 72లో 9 టేబుల్ పోతుంది. 144లో మన 9 టేబుల్ పోతుంది. అందుకని పై నెంబర్స్ యొక్క మల్టిపుల్ కాబట్టి 9కి సంబంధించిన మల్టిపుల్ కూడా అవుతుంది అని అర్థం. అందుకని ఖచ్చితంగా కింద ఉన్నటువంటి ఆప్షన్లో కూడా 9 పోవాలి. కింద ఉన్న ఆప్షన్లో 9 పోవాలి అంటే కనుక ఏం చేస్తాము, దాని యొక్క డిజిటల్ రూట్ ఏదైతే ఉందో నెంబర్స్ అన్నీ కలిపేస్తే 9ఏ రావాలి. 9 టేబుల్ పోవాలి అంటే కనుక దాని యొక్క డిజిటల్ రూట్ టోటల్ డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే కనుక సింగిల్ డిజిట్ మనకి 9 రావాలి. అలా 9 ఎక్కడ వస్తారో సమాధానం చెప్పుకోవచ్చు. ఇక్కడ గమనించిన ఒకసారి ఇది టోటల్ 7. ఇది టోటల్ 7 కాదు, 7 కాబట్టి కాదు. ఇది గమనిస్తే ఇది టోటల్ 9 ఛాన్స్ ఉంది. ఇది గమనిస్తే కనుక ఈ 9 పక్కన పెట్టేయండి, ఎందుకంటే 3, 5, 1 9 కాబట్టి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇది టోటల్ 3 కాబట్టి ఇది కూడా కాదు. ఇది గమనిస్తే కనుక మనకి క్లియర్గా 6 అవుతుంది. ఇది ఒక 16, 22 అంటే 4 కాబట్టి ఇది కూడా డిజిటల్ రూట్ 9 కాదు. అంటే సమాధానం ఎంత అంటే 3312 అని చెప్పొచ్చు. ఓకే అండి, ఈ రకంగా నేను 9 టార్గెట్ చేసుకొని మాట్లాడాను. నీకు 9 నచ్చకపోతే కనుక చూడొకసారి 144 కనిపిస్తుంది. 144 అనగానే దాంట్లో 4 టేబుల్ పోతుంది. అందుకని 4 టేబుల్ పోయింది కాబట్టి ఆప్షన్లో కూడా మనకి 4 టేబుల్ పోవాలి. 4 టేబుల్ ఎక్కడ పోతుందో చూడాలి అంటే కనుక లాస్ట్ 2 డిజిట్స్ ఎక్కడైతే చూసుకుంటామో ఆ లాస్ట్ 2 డిజిట్స్ కూడా మనకి 4తో డివిజిబుల్ అవ్వాలి. అలాగైనా చూసుకోవచ్చు. అంటే మనకున్న కన్వీనియంట్ బట్టి, మనకున్న అవకాశాన్ని బట్టి లెక్క చేసుకుంటాం. అందుకని ఎల్సిఎంకి సంబంధించిన సాధ్యమైనంత లెక్కలన్నీ కూడా మనం ఇలా ఆప్షన్ల ద్వారా మాట్లాడుకోవచ్చు. ఓకే, అలాగే మరో ప్రశ్న కూడా గమనించిన ఒకసారి. ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన ప్రశ్న. ఇది కూడా మనకి ఎస్ఎస్సి జేడీకి సంబంధించి 2025కి సంబంధించిన ప్రశ్న. జాగ్రత్త గమనిస్తే కనుక 5 కొంటే 3 ఫ్రీ అని చెప్పాడు. దానికి సంబంధించిన డిస్కౌంట్ శాతం ఎంత అడిగాడు. 5 కొంటే 3 ఫ్రీ అని చెప్తున్నాడు. 5 కొంటే 3 ఉచితము అని చెప్పాడు. అంటే ఆర్టికల్స్కి సంబంధించింది. ప్రాఫిట్ అండ్ లాస్లో ఆర్టికల్కి సంబంధించింది. ప్రాఫిట్ అండ్ లాస్లో ఆర్టికల్స్కి సంబంధించి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు సింపుల్గా చిన్న వర్డ్ చెప్పాను, మిగిలింది బై అమ్మింది అని చెప్పాను. మిగిలింది బై అమ్మింది అంటే ఫ్రీగా 3 వస్తువులు వచ్చాయి కాబట్టి 3 బై అని రాస్తాము. మనకి ఎన్ని వస్తువులు అమ్మాడు అంటే కనుక టోటల్గా 8 వస్తువులు. ఇది నువ్వు పట్టుకోవాల్సిన పాయింట్. పోనీ క్యాజువల్గా ఆలోచించి ఒకసారి. నువ్వు 5 వస్తువులు కొంటే 3 ఫ్రీ అని చెప్పాడు కదా. నువ్వు 5 వస్తువులు తీసుకొని నువ్వు 3 వస్తువులు ఫ్రీ అన్నావు కదా. దీంట్లో నాకు 3 వస్తువులు ఫ్రీగా ఇచ్చే, మిగిలిన 2 వస్తువులకి డబ్బులే అని అను చూడు ఒకసారి. వాడెవడు నువ్వు ఈ 5 వస్తువులకి రేట్ వేస్తే నీకు ఎడిషనల్గా మరొక 3 వస్తువులు ఇస్తాను అంటున్నాడు. అంటే టోటల్గా నీకు అమ్మిన వస్తువులు 8. నీకు టోటల్గా అమ్మిన వస్తువులు 8. ఆ 8లో 5 వస్తువులకు రేట్ వేస్తున్నాడు కాబట్టి 3 వస్తువులు ఫ్రీగా వచ్చాయి.
అందుకని టోటల్గా నీకు అమ్మిన వస్తువులు, ఇంటికి తెచ్చిన వస్తువులు ఎన్ని అంటే కనుక 8, అందులో నీకు ఫ్రీగా వచ్చినవి ఎన్ని అంటే కనుక 3. అందుకని క్లియర్గా మనకి 3/8 అని చెప్తాం. ఎప్పుడైతే మనం 3/8 అని చెప్పామో 3/8 అనగానే టక్మని చెప్పొచ్చు 37.5% అని చెప్పొచ్చు. 37.5%. ఎందుకని అంటే కనుక 3/8, 1/8 అంటే 12.5. క్లాస్లో చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. ఇన్ కేస్ తెలియలేదు అంటే కనుక ఇంటూ 100 రాసుకోమని చెప్పాను. ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే కనుక ఇంటూ 100 రాసుకోండి. కాబట్టి 3/8 ఇంటూ 100 వాల్యూ ఎంత అంటే 37.5% సాల్వ్ చేస్తే. కానీ సాధ్యమైనంత వరకు 1/8 అనగానే 12.5 అని చెప్పగలగాలి. 3/8 అనగానే 37.5 అని వస్తుంది. ఓకే. అలాగే మరొక ప్రశ్న కూడా గమనించిన ఒకసారి మీరు ప్రశ్నలు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాబట్టి ఎలా అడుగుతున్నాడు అనేది కూడా క్యాచ్ చేస్తూ ఉండండి. ఇంకొకటి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన పదం. 2 సంవత్సరాలలో సాధారణ వడ్డీ 42 రూపాయలు, చక్ర వడ్డీ వచ్చి 49 రూపాయలు. సాధారణ వడ్డీ 42 రూపాయలు, చక్ర వడ్డీ వచ్చి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చి మనకి 42, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి మనకి 49. అసలు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ప్రతి సంవత్సరం వడ్డీ ఒకే రకంగా పెరుగుతుంది అని అర్థం. అంటే మొదటి సంవత్సరం వడ్డీ ఎంత అయితే పెరుగుతుందో సెకండ్ ఇయర్ కూడా మనకి అంతే వడ్డీ పెరుగుతుంది అని అర్థం. ఇక్కడ క్లియర్గా మనకి 42 అని ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఇయర్ ఒక 21 రూపీస్ అవుతుంది, సెకండ్ ఇయర్ ఒక 21 రూపీస్ అవుతుంది. ఇది మనకి సింపుల్ ఇంట్రెస్ట్. కానీ చక్ర వడ్డీ అంటే ఏంటి? మనకి వడ్డీ మీద వడ్డీ అని అర్థం. అందుకని టోటల్గా మనకి 49 రూపీస్ వచ్చింది. అందుకని ఇక్కడికి 42 కాబట్టి సెకండ్ ఇయర్ మనకి ఎంత ఎక్స్ట్రా వచ్చిందంటే కనుక 7 రూపీస్ ఎక్స్ట్రా వచ్చిందని అర్థం. అలా మనకి టోటల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్ర వడ్డీ ఎంత అంటే 49, బారు వడ్డీ ఎంత అంటే కనుక 42 రూపాయలు. దాని మీనింగ్ జాగ్రత్తగా ఊహించు. చక్ర వడ్డీలో సెకండ్ ఇయర్లో 7 రూపాయలు ఎందుకు వచ్చింది? చక్ర వడ్డీలో బారు వడ్డీలో సమానంగా వస్తుంది అని చెప్పుకున్నాం. ఎడిషనల్గా చిల్లర డబ్బులు ఏమీ రావు, కానీ చక్ర వడ్డీలో వస్తుంది. ఎందుకని అంటే కనుక మన వడ్డీపై వడ్డీ కడతా ఉంటాం. ఇప్పుడు సెకండ్ ఇయర్ వడ్డీ వచ్చిందంటే అసలు మీద వడ్డీతో పాటుగా మొదటి సంవత్సరం ఏదైతే వడ్డీ డబ్బులు వాడి దగ్గర మిగిలిపోయాయో దానికి సంబంధించి కూడా వడ్డీ కడతాం. అందుకని 7 రూపాయలు అనేది క్లియర్గా మనకి మొదటి సంవత్సరం వడ్డీ ఏదైతే వచ్చిందో దాని మీద వచ్చినటువంటి ఇంట్రెస్ట్ అనమాట. వడ్డీ మీద వడ్డీ, మొదటి సంవత్సరం వచ్చిన వడ్డీ మీద వడ్డీ అని చెప్పొచ్చు. కానీ వాడు అడిగింది అసలు ఎంత అడిగాడు కాబట్టి అసలు ఫస్ట్ ఇయర్ వడ్డీ దేని మీద వచ్చిందని అడిగాడు. ఫస్ట్ ఇయర్ వడ్డీ దేని మీద వస్తుంది? అసలు ప్రిన్సిపల్ మీద వస్తుంది. అందుకని క్లియర్గా ఒక చిన్న కాన్సెప్ట్ వాడుకుంటే లెక్కని ఎంత స్పీడ్గా చేసేయచ్చు. 7 రూపాయల వడ్డీ అనేది 21 రూపాయి మీద వస్తే, 7 రూపాయల వడ్డీ అనేది 21 రూపాయి మీద వస్తే అసలు 21 రూపాయి వడ్డీ అనేది ఎంత మీద వస్తుందని అడిగాడు ప్రశ్న. క్లియర్గా ఏం చెప్పొచ్చు? 7 మూళ్ళు 21 కాబట్టి 21 మూళ్ళు ఎంత అంటే 63 రూపాయలు అని చెప్పొచ్చు. 21 మూళ్ళు ఎంత అంటే కనుక 63 రూపాయలు అని క్లియర్గా చెప్పేయచ్చు అనమాట. ఓకే. కాబట్టి ఈ రకంగా మనం సింపుల్గా ప్రశ్నకి సమాధానం చెప్పుకోవచ్చు. ఓకే. అలాగే ఈ ప్రశ్న కూడా గమనించిన ఒకసారి, ఇది మనకి క్షేత్రగణితానికి సంబంధించి మెన్సురేషన్కి సంబంధించింది. ఇది కూడా మనకి ఎస్ఎస్సి జీడీ 2025కి సంబంధించిన ప్రశ్నే. అంటే లేటెస్ట్ మన ఫిబ్రవరిలో జరిగినటువంటి ఎగ్జామ్స్ అనమాట. అంటే వాడు ఎగ్జామ్లో ప్రశ్న అడిగే విధానం మీద ఫోకస్ చేస్తూ ఉండండి. స్టేట్ అయినా సెంట్రల్ అయినా మనకి ఆ చాప్టర్లోంచి ఎలా అడుగుతున్నాడు, ఇలాంటి ప్రశ్నలు మనం సాల్వ్ చేయగలుగుతున్నాం, ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది పట్టుకున్నాం అనుకోండి, ఇవే లెక్కల కొంచెం మార్పు వస్తుంది అంతే. ముందు ఆ బేసిక్కే తెలియకుండా కాన్సెప్టే తెలియకపోతే నువ్వు ఏ లెక్కిస్తే మాత్రం ఏం చేయగలుగుతావు? అందుకని ముందుగా మనకు కావాల్సింది ఏంటి? ఆ బేసిక్ వెర్షన్లో అసలు కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ తెలుసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఈ లెక్క కావచ్చు, ఇంకొక లెక్క కావచ్చు, ఇంకో లెక్క కావచ్చు, అది ఏ ఎగ్జామ్ లెక్క అయినా హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే అండి. జాగ్రత్తగా గమనించండి ఒకసారి. క్లియర్గా మనకి సిలిండర్స్కి సంబంధించి స్తూపాలకి సంబంధించి వ్యాసార్థాల నిష్పత్తి 4:5 అని చెప్పాడు. వ్యాసార్థాల నిష్పత్తి 4:5, ఎత్తుల నిష్పత్తి వచ్చి మనకి 5:2 అని ఇచ్చాడు. అయితే ఘన పరిమాణాలు అని చెప్పాడు కాబట్టి ఘనపరిమాణము, స్తూపానికి సంబంధించిన ఘనపరిమాణము, సిలిండర్కి సంబంధించిన ఘనపరిమాణం ఏంటి అంటే కనుక πr²h అని చెప్తాం. స్తూపానికి సంబంధించి సిలిండర్కి సంబంధించిన వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అనగానే πr²h అని చెప్పచ్చు.
అందుకని ఎప్పుడైనా నిష్పత్తులు కానీ పర్సంటేజ్లు కానీ కట్టేటప్పుడు క్లియర్గా రెట్లు అన్నప్పుడు కాన్స్టెంట్ పదాన్ని పక్కకు తోసేయచ్చు. అంటే పై అనేది ఒక కాన్స్టెంట్ పదం కూడా పక్కకు తీసేస్తే r²h అని అర్థం అనమాట. అందుకని మొదటి సిలిండర్కి సంబంధించినటువంటి r²h, రెండవ సిలిండర్కి సంబంధించినటువంటి r²h, ఆ రెండింటికి రేషియో అడిగాడు. ఇక్కడ రేషియోకి సంబంధించి r² అని చెప్పాం కాబట్టి ఇది 4² 16 అర్థం, ఇది 5² 25 అని అర్థం. అందుకని ఫస్ట్ సిలిండర్కి సంబంధించి r²h అంటే కనుక ఇక్కడ మనకి హైట్ ఎంత అంటే 5, r² అంటే కనుక క్లియర్గా మనకి 16, h అంటే కనుక 5. సెకండ్ సిలిండర్కి సంబంధించి r² అంటే కనుక 25, h అంటే కనుక క్లియర్గా ఇక్కడ 2 అని ఇచ్చాడు, 2 అని రాసుకుంటాం. క్యాన్సిల్ చేస్తే సమాధానం వస్తుంది. 5 అనేది 25లో 5 టైమ్స్ పోతుంది, 2 అనేది 16లో 8 టైమ్స్ పోతుంది. ఇప్పుడు క్లియర్గా మనకి 8:5 అని చెప్పొచ్చు. సమాధానం ఎంత అంటే కనుక 8:5 అని చెప్పొచ్చు. ఓకే, కాబట్టి నోట్స్ పెట్టుకోండి, నోట్స్ పెట్టుకొని క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. ఏదైతే సొల్యూషన్ చెప్పామో, ఏదైతే కాన్సెప్ట్ మాట్లాడామో ఆ కాన్సెప్ట్ ఒక్కసారి మళ్ళీ రీకాల్ చేసుకొని మళ్ళీ ఫర్దర్గా ఎప్పుడైనా మీరు బుక్లో రాసుకుంటారు కాబట్టి దాన్ని మళ్ళీ రీకాల్ చేసుకున్నాక పనిచేస్తుంది. అందుకని తప్పనిసరిగా నోట్స్ రాయండి. ఓకే, థ్యాంక్ యూ.